అఖండ 2లో విలనిజం చూపెట్టిన నటుడు ఆది పినిశెట్టి డ్రైవ్ సినిమాతో హీరోగా ప్రేక్షకుల ముందుకు వచ్చాడు. థ్రిల్లర్ డ్రామాగా వచ్చిన ఈ సినిమా ఎలా ఉందో ఇప్పుడు రివ్యూలో తెలుసుకుందాం. కథలోకి వెళ్తే మీడియా దిగ్గజం జయదేవ్ రెడ్డి ఒక జాతీయవాద గ్రూప్తో రహస్య ఒప్పందం కుదుర్చుకొని తన కుటుంబంతో లండన్కు వెళ్లాలని ప్లాన్ చేస్తాడు. ఒక హ్యాకర్ ఆ ఒప్పందాన్ని బహిర్గతం చేసి జయదేవ్ జీవితాన్ని బట్టబయలు చేయడంతో పరిస్థితి తలకిందులవుతుంది. ఆ హ్యాకర్ జయదేవ్కు దగ్గర వారిని టార్గెట్ చేయడం కొనసాగిస్తాడు. ఇంతకీ ఈ హ్యాకర్ ఎవరు, అతను జయదేవ్ని ఎందుకు వెంటాడుతున్నాడు, వారి పోరాటం ఎలా ముగుస్తుందనే అంశాలు తెలియాలంటే ఈ సినిమా చూడాల్సిందే. ప్లస్ పాయింట్స్ విషయానికి వస్తే ఆది పినిశెట్టి పర్వాలేదనిపించే నటనను ప్రదర్శించాడు, కానీ అది సినిమాను ఏమాత్రం పైకి లేపలేదు. హ్యాకర్తో అతని సంభాషణలో కొన్ని పర్వాలేదనిపించినా వాటి ప్రభావం పరిమితంగా నిలిచింది. క్లైమాక్స్ లో సత్యదేవ్ ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తాడు. ఇక ఈ సినిమా కొనసాగింపు ఉంటుందనే విషయాన్ని అతడి పాత్ర చూస్తుంది. లొకేషన్ ఎంపికలు మరియు సమర్థవంతమైన కెమెరా పనితనం కారణంగా కొన్ని విజువల్స్ అప్పుడప్పుడు ఆకట్టుకుంటాయి. ఇక మైనస్ విషయానికి వస్తే ఈ చిత్రం రివెంజ్ డ్రామాగా తెరకెక్కిన దానికి కావాల్సిన టెన్షన్ ఎక్కడా కనిపించదు. కథ చాలా రొటీన్ గా సాగుతూ హ్యాకర్ అసలు ఉద్దేశం ఏమిటనే విషయాన్ని పూర్తిగా రివీల్ చేయలేకపోతుంది. అతని సామర్థ్యాలను బట్టి అతను వెంటనే సమస్యను పరిష్కరించగలడు లేదా తీవ్ర నష్టం కలిగించగలడు. అయినప్పటికీ స్క్రిప్ట్ అతన్ని కేవలం రివెంజ్ తెలుసుకునే పాత్రకి పరిమితం చేస్తుంది. మరోనా సెబాస్టియన్ పాత్ర కథనానికి ఏమాత్రం ఉపయోగపడదు. ఆమె సన్నివేశాలు ఎక్కువగా సీరియస్ సెన్స్ లో రావడం, తరచూ ప్రశ్నలు అడగడం వంటిది చేస్తుంది. దీంతో సీరియస్ మూమెంట్స్ కూడా కామెడీగా మారుతాయి. చాలా సన్నివేశాలు లాజిక్ లోపిస్తుంది. ఆ విషయంలో పక్కకు పెట్టినా ఈ చిత్రంపై ఆసక్తి క్రియేట్ అయ్యేందుకు బలమైన కథ కూడా లేదు. ఇక టెక్నాలజీ విషయానికి వస్తే రచయిత మరియు దర్శకుడు జనస్ మహమ్మద్ మజీద్ ఉత్కంఠను పెంచడంలో, వేగాన్ని కొనసాగించడంలో లేదా కథాంశానికి భావోద్వేగాలు తీసుకురావడంలో విఫలమయ్యాడు. రచన అంతటా డెప్త్ లోపిస్తుంది. అభినందన్ రామానుజం సినిమాటోగ్రఫీ సినిమాకు బలంగా నిలుస్తుంది. ఓసు వెంకట్ సంగీతం సందర్భాన్ని తగినట్లుగా అనిపించదు మరియు పెద్దగా మెప్పించదు. ప్రవీణ్ పోడి సినిమాను సమన్వయంగా ఉంచడానికి ప్రయత్నించారు, కానీ ద్వితీయార్థం నెమ్మదిస్తుంది. నిర్మాణ విలువలు పర్వాలేదు. ఇక ఓవరాల్ గా చూస్తే డ్రైవ్ ఎటువంటి కొత్తదనం లేని డల్ గా సాగే రివెంజ్ డ్రామా. బలహీనమైన కథ మరియు ఫ్లాట్ ఎగ్జిక్యూషన్ తో ఈ చిత్రం ఎలాంటి ప్రభావం చూపదు. ఆది పినిశెట్టి నటన వృధా అయినట్టు అనిపిస్తుంది. బలమైన లైటింగ్ తో పాటు బెటర్ డైరెక్షన్ చేసి ఉంటే ఇది ఒక మంచి థ్రిల్లర్ గా నిలిచేది. సీరియస్ థ్రిల్లర్ డ్రామా చిత్రాలను ఇష్టపడేవారు ఈ చిత్రాన్ని చూడడం బెటర్.